ఈరోజు మరి తెలంగాణ ఆకాంక్షల సాధనకై సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి కుమార్ అన్నకి ప్రత్యేక అభివందనాలు తెలుపుతూ మరి జూన్ 2కి ఉద్యమకాలని సన్మానం అని చెప్పి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నారు. కానీ మరి ఆ ఉద్యమకాలు అంటే వాళ్ళు ఏ లెక్కన వాళ్ళని తీసుకుంటారు అనేది ఇక్కడ ఎవ్వరికి తెలియని విషయం. ఎందుకంటే మరి మలిదశ తొలిదశ ఉద్యమకారుడైనటువంటి మరి పాషం యాదగిరి అన్నకే తెలియదు. అదేవిధంగా రిటైర్డ్ అయి 2015 నుంచి ఒక హైకోర్టు జడ్జిగా నాకు తెలిసైతే, నాకు 20 ఏళ్ళ ఉద్యమ కాలంలో నాకు తెలిసైతే ఏ ఒక్క జిల్లా జడ్జి కూడా చంద్రకుమార్ సార్ లాగా ప్రజల్లో దిగినటువంటి దాఖలాలు నేను చూడలేదు. నాకు తెలిసిన ఈ 2 రాష్ట్రాల్లో ఒక జిల్లా జడ్జి కూడా ప్రజల్లో రైతులు చనిపోతే రైతుల ఇంటికి ఎవరైనా అప్పుల బాధతో చదివిపోతే వారి ఆ కుటుంబాన్ని వాళ్ళ ఊరు ఎక్కడ ఉన్నా కూడా ఏ మలుమూల ప్రాంతంలో ఉన్నా కూడా ఆ ఇంటికి వెళ్ళి పరామర్శ చేసి తగిన ఆర్థిక సహాయం చేసి మరి వచ్చినటువంటి చంద్రకుమార్ సారు నిజంగా చాలా గొప్ప వ్యక్తిగా. ఎందుకంటే మొదట ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ ఉండే, చాలా మంది ఉద్యమకాలుగా మా పేర్లు పెడతారో లేదో అని చెప్పి అంటా ఉన్నారు. నాకైతే వాళ్ళు పెట్టపోయినా బాధ లేదంటున్నా. ఎందుకంటే ఈ తెలంగాణ బిడ్డ అయినటువంటి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ తోటి పనిచేసే అటువంటి అవకాశం నాకు దొరికినందుకు అదే నా యొక్క గుర్తింపుగా నేను ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే జాదవ్ సార్ చనిపోయే వరకు కూడా నాకు పాషమన్న చాలా సార్లు చెప్పిండు, సొగరా ఎందుకో నాకు తెలియదు కానీ జాదవ్ సార్ ప్రత్యేకంగా నేను గుర్తు చేస్తాడు అని చెప్పిండు. అంటే సారు ఎంత నిజాయితీ పరుడుగా ఉన్నాడో ఆయన చనిపోయే వరకు కూడా అటువంటి నిజాయితీ పనులను గుర్తు తెచ్చుకొని ఆయన చనిపోయే వరకు కూడా గుర్తు పెట్టుకున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఇప్పుడు వీళ్ళు గుర్తించకపోయినా మాకు అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ గుర్తింపు వేసుకుంటుందో ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్ళు ఏ గుర్తింపుతోటి అధికారంలోకి వచ్చిందో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళు గుర్తించాల్సిన అవసరం కూడా లేదని చెప్పి అనుకుంటా ఉన్నాం. సరే, ఆ గుర్తింపు సంగతి అక్కడ పక్కన పెడితే, ఇందాక అంబు రాథోడ్ అంటే చాలా స్పష్టంగా చెప్పిండు. ఎప్పుడు కూడా నేను పృథ్వీతోటి ఇదే మాట్లాడుతా ఉన్నా. ఏమంటున్నా అంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమకాలని గుర్తించడంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఇచ్చిండ్రు. నేను అడుగుతా ఉన్నా, ప్రొఫెసర్ కోదండరామ్ జీతం తీసుకోలేదా? ప్రొఫెసర్ కోదండరామ్ జీతం తీసుకోకుండా ఉద్యమాలు చేసిండా? లేకపోతే ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకు వచ్చిండా? లేకపోతే ఇప్పుడు కోదండరామ్ గారికి ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ వస్తలేదా? మరి ఆయనే ఉద్యమకారుడైతే, ఆయనే ఉద్యమకారుడు చైర్మన్ అయితే, మేము ఉన్న ఉద్యోగాలు వదిలిపెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఏ అడుగు జాగా లేకుండా రోడ్ల మీద ఉన్నాం కదా. మరి పృథ్వీ లాగా, ఈటల్ లాగా, నా లాగా, అంబు రాథోడ్ అన్నలాగా మేమంతా కోల జనార్దన్ అన్న లెక్క, కోల జనార్దన్ అన్న టీ జాక్ లో చాలా కీలక సభ్యుడిగా మేమైతే కోదండరావు గారు 2017 దాకా కేసీఆర్ చెప్తే కూర్చోమంటే కూర్చున్నాడు, నిలబడ్డంటే నిలబడ్డాడు ఆయన. కానీ మేము కేసీఆర్ దొంగ, కేసీఆర్ దొర, కేసీఆర్ గడులకు ఆయన అధిపతి, ఆయన వస్తే దొరల పాలన వస్తుందని చెప్పి 15-20 సంవత్సరాల నుంచి కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఇక్కడ పృథ్వీ, వీటలు, నేను, మరి అంబు అన్న, మేము అందరం కూడా ఇక్కడ చెప్పాలంటే. మరి అట్లాంటి వాళ్ళకి మాకేం పేరు పెడతారు? ఉద్యోగాలు చేసుకొని, జీతాలు తీసుకొని, ఇప్పుడు పెన్షన్లు తీసుకొని మీరు ఉద్యమకారులకు మీరు చైర్మన్ అయితే మరి అన్ని వదిలిపెట్టుకొని రోడ్ల మీద తిరిగేటోళ్లకు మరి మాకేం పేరు పెడతారు? పిచ్చోళ్ళని పేరు పెడతారు అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. కాబట్టి వాళ్ళు కాదు ఉద్యమకారులను గుర్తించేది అగో ఇప్పుడున్నటువంటి పాషం యాదగిరి అన్న కానీ, అదేవిధంగా రాపల్ భాస్కర్ అన్న పేరు కూడా నేను చాలా సార్లు విన్నాను. అన్న కూడా చాలా కింది స్థాయి నుండి వచ్చిండ్రు, మరి బీసీ కులాలం అంతా కూడా. కాబట్టి ఇప్పుడు 8 ఏళ్ల నుండి 9 ఏళ్ల నుండి జస్టిస్ చంద్రకుమార్ సార్ మా లాంటి ఉద్యమకారులకు అండగా ఉండడం చెప్పి కూడా నేను గర్వంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మేము ఏ సమావేశాలు పెట్టుకున్నా, మేము ఏం పెట్టుకున్నా మా బాధలు విన్నాడు, మా కష్టాలు విన్నాడు, నేను అండగా ఉన్నానని చెప్పి మరి చంద్రకుమార్ సార్ మాకు తోడుగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా నడిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఉద్యోగాలు చేసుకొని అన్ని రకాలుగా ఉండి, వాళ్ళకు ఇండ్లు ఉన్నాయి, సంసారాలు ఉన్నాయి, వాళ్ళకు భూములు ఉన్నాయి, వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకు సమాజంలో మంచి పేరు కూడా ఉంది. మరి అటువంటి వాళ్ళని నువ్వు పెడితే మరి మేము అన్ని పోగొట్టుకున్న వాళ్ళకు మాకు ఏం పేరు పెడతావో రేవంత్ రెడ్డి గారు నిర్ణయించాలని చెప్పి కూడా చెప్పదలుచుకున్నా. అదే విధంగా ఖచ్చితంగా ఇవాళ ఇప్పుడు మీ ఉద్యమకారులని నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే ఈ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీ రావడానికి ప్రథమ వాళ్ళు పాత్ర పోషించిందని కూడా చెప్తా ఉన్నా. దాంట్లో చంద్రకుమార్ సార్ గారు ఉన్నారు, నేను కూడా ఉన్నా, పాషమన్న ఉన్నారు, మేమందరం ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావడానికి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మంత్రులు అయిన వాళ్ళు చెప్తే ప్రజలు ఓట్లేయలే. మేము ఏ పార్టీలోకి వెళ్లకుండా నిజాయితీగా బయట ఉండి ఉద్యమకారులుగా ఉండి కేసీఆర్ చేసినటువంటి అవినీతిని, కేసీఆర్ చేసినటువంటి మోసాలని
ప్రజలకు ఊరూరికి చెప్పుకుండా తిరిగినాం కాబట్టి ఇవాళ కేసీఆర్ ని ఇవాళ ఇంటికి పంపి ఇవాళ కాంగ్రెస్ కి ఇచ్చిండ్రు. మరి కాంగ్రెస్ కి ఇస్తే మాలాంటి నిక్కచ్చైన ఉద్యమకారులను, అమ్ముడుపోని ఉద్యమకారులను కేసీఆర్ భయపడి ఆనాటి నుండి కేశవరావు జాదవ్ సార్ ఎందుకు వద్దన్నాడు? కేసీఆర్ ఎందుకు వద్దన్నాడంటే కేశవరావు జాదవ్ సార్ లాంటి నిజాయితీ పరుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ వెతికినా దొరకడని చెప్పి కూడా మీకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ మీరు అందరి పేర్లు చెప్తా ఉన్నారు ఉద్యమానికి వీళ్ళు ఫాదర్లు వాళ్ళు బాపులని. ఫాదర్లు బాపులు కాదు. 85 సంవత్సరాలు బతికినటువంటి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ జీవితం మొత్తం ఈ తెలంగాణ కోసం అంకితమైంది. చనిపోయే వరకు కూడా అంత నిక్కచ్చిగా ఉండి చనిపోయినటువంటి గొప్ప వ్యక్తి. కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ యొక్క చరిత్ర దేవాలి, ఆయన బయటికి తీసుకురావాలి. రేపు జూన్ 16 తారీఖు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సారి వర్ధంతి సభ ఉంది. తప్పకుండా పాశమన్నా మేమైతే ఎప్పుడు కూడా సారు వర్ధంతి గాని ఆయన వర్ధంతిది అన్ని 2 సభలు మేము చేస్తూనే ఉంటాం. ఈ సభలో జూన్ 16కు ఉంది. ఖచ్చితంగా దాన్ని కూడా మేము చేస్తాం. కేశవరావు జాదవ్ సార్ చరిత్ర అనేది తెలంగాణ ఉద్యమాల చరిత్ర, తెలంగాణ యొక్క మట్టి చరిత్ర, తెలంగాణ యొక్క సంస్కృతి చరిత్ర, తెలంగాణ బిడ్డల మనసులు ఎట్లా ఉంటాయో కేశవరావు జాదవ్ సార్ మనసు అట్లా ఉండేది. కాబట్టి కేశవరావు జాదవ్ సార్ కేసీఆర్ భయపడి కనీసం పేరు తీసుకోవడానికి భయపడలేదు. కేసీఆర్ కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు కూడా తీసుకోకపోవడానికి కారణం మరి కొండ లక్ష్మణ్ బాపూజీ 90 ఏళ్ల వయసులో చలిలో తెలంగాణ కోసం అక్కడ ఢిల్లీలో దీక్ష చేసిండు. మేము కొండ లక్ష్మణ్ బాపూజీతో కూడా కలిసి పనిచేసినాం. అదే విధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చనిపోతే రాలేదు కేసీఆర్. అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అనడానికి ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారినటువంటి వాళ్ళకి అర్హత లేదని కూడా నేను చెప్తా ఉన్నా. మీకు అర్హత లేదు. 10 ఏళ్ళు మొత్తం తెలంగాణను ముంచిండ్రు, మోసం చేసిండ్రు, దోచుకున్నారు. ఉద్యమకారుల యొక్క చెంట రక్తాల మీద, చనిపోయిన అమరవీరుల యొక్క శవాల మీద మీరు భోగాలు అనుభవించి ఇంకా మీరు ఏదో కాంగ్రెస్ ప్రశ్నించడానికి వస్తే ఉద్యమకాలు మిమ్మల్ని తరిమి అంటారని కూడా నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి ఏమైనా హక్కులుంటే ఎవరికి అమ్ముడు పోకుండా నిక్కచ్చుగా ప్రజల పక్షాన 20 ఏళ్లు పోరాడుతున్నటువంటి మాకు హక్కు ఉందని చెప్పి కూడా ఇవాళ చెప్పుకుంటూ, కాబట్టి ఉద్యమకాలను గుర్తించడంలో పాశమన్నని పెట్టండి, అదేవిధంగా మరి చంద్రకుమార్ సార్ పెట్టండి. ఒక తెలంగాణకే మనకు మచ్చిక జాదవ్ సార్ ఎక్కడైతే ఉన్నారో 8 ఏళ్ల నుండి రైతుల కోసం అసలు పోరాడుతున్న అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రకుమార్ సార్. ఎందుకు కనబడింది ప్రభుత్వానికి అన్ని తెలుసు, కానీ ప్రభుత్వానికి నిజాయితీ పనులు అంటే భయం, ప్రభుత్వానికి అమ్ముడు పోవాలంటే భయం, ప్రభుత్వానికి లాబింగులు చేయని వాళ్ళంటే భయం. కాబట్టి నువ్వు ఈ లాబిస్టులని, ఈ అమ్ముడు బయటలని, ఈ దొంగలను పక్కన పెట్టి నువ్వు ఉద్యమకాలను గుర్తించంటే మా పాశమని చెప్పినట్టుగా జూన్ 2 ఖచ్చితంగా నీ మోకాడగట్టి మేము రానేరాము. ఒకవేళ నువ్వు పిలిచినా కూడా నేను చెప్తూ ఖచ్చితంగా నువ్వు కమిటీలో పాశమని ఇందాక అన్న చెప్పిండు పృథ్వీని పాశమని. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి ఉద్యమకాలు ఎవరంటే మా విటల్ ఇచ్చిండు లిస్టు మొత్తం. మా అందరి లిస్టు విటల్ ఇస్తే వాళ్ళ ఏఐసిసి వాళ్ళు మమ్మల్ని కలిసిండు. మేమందరం కూడా మీ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేస్తున్నామని చెప్పి రాహుల్ గాంధీ గారు కలిసినప్పుడు మేము చెప్పినాం. మీ పార్టీ వాళ్ళకంటే ఎక్కువ మొన్న అసెంబ్లీ కావచ్చు, లోక్సభ కావచ్చు, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ఎక్కువ పనిచేసి కాంగ్రెస్ ను గెలవాలని చూసినాం. ఎందుకంటే మా ఉద్యమ బిడ్డలకు న్యాయం జరుగుతుంది. ఏ ఉద్యమంతో అయితే తెలంగాణ వచ్చిందో వాళ్ళందరి ఆకాంక్షలు నెరవేర్తాయి అని చెప్పి చేసినాం. కానీ ఈ రకంగా మళ్ళా మీరు గదే కోదండరామరెడ్డి 2017 దాకా కేసీఆర్ ఉద్యమం మీద పనిచేసిందండి. మీరు ఆయన పెట్టుకొని ఉద్యమకాలను గుర్తించంటే ఆయన పని నీ పని కూడా ఖతం చేస్తారు తెలంగాణ ఉద్యమకాలను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభ్యంతరాలు చెప్తూ ఇందాక మా అరుణక్క బ్రహ్మాండంగా మాట్లాడింది. ఎందుకంటే ఉద్యమంలో కీలకంగా పనిచేయాలంటే ఒక ఆడబిడ్డకి ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎన్ని కష్టాలు ఉంటాయి అన్న సంగతి మా అరుణక్కకు తెలుసు. కాబట్టి అరుణక్క నిజంగా చాలా బాగా మాట్లాడింది. కాబట్టి మహిళలు కూడా ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిండ్రు. ఆ పోషించడంలో మేము కూడా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మీరు కమిటీ వేయండి, పాశమన్న లాంటి వాళ్ళని కమిటీ వేయండి. పాశమన్న లాంటి వాళ్ళను మీరు పాశమన్న ఏ పార్టీ పోలో ఎవరికి అమ్ముడు పోలో ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటాడు. కాబట్టి మీరు భయపడండి, కానీ మీరు ఖచ్చితంగా ఉద్యమకాలకు న్యాయం చేయడంలో పాశమన్న లాంటి వాళ్ళను, చంద్రకుమార్ సార్ లాంటి వాళ్ళను, పృథ్వీ లాంటి వాళ్ళను మీరు కమిటీలో పెట్టుకొని అప్పుడు చేస్తే వాళ్ళకు తెలుస్తుంది ఉద్యమకారులు ఎవరు. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి పోతుందని చెప్పి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలంగాణ ఉద్యమ జై తెలంగాణ.